హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఇంగ్లీష్ వాయిస్ హబ్. ఈరోజు మనం వీడియోలో హౌ టు యూజ్ బీయింగ్ అన్న దాని గురించి నేర్చుకుందాము. బీయింగ్ని సెంటెన్సెస్లో ఎలా యూజ్ చేయాలి, దాన్ని ఎక్కడ యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయాలి అన్న దాని గురించి నేర్చుకుందాము. మరి బీయింగ్ అంటే ఏంటి? బీయింగ్ అంటే ఉండటం అని అర్థం. బీయింగ్ యాజ్ ఏ సింపుల్ జెరండ్ అంటే బీయింగ్ అనేది సింపుల్ జెరండ్ అని అర్థం. ఏ జెరండ్ ఈజ్ ఏ వెబ్ అంటే అదొక వెబ్. జెరండ్ అనేది ఒక వెబ్, కానీ దట్ యాక్ట్స్ లైక్ ఏ నౌన్. అదొక నౌన్గా యాక్ట్ చేస్తుంది, అంటే దాన్ని మనం నౌన్గా యూజ్ చేస్తాము. వెన్ యూజ్డ్ యాజ్ ఏ జెరండ్ అంటే బీయింగ్ని జెరండ్గా యూజ్ చేసినప్పుడు వీ కెన్ యూజ్ బీయింగ్ యాజ్ ద సబ్జెక్ట్ ఆఫ్ ఏ సెంటెన్స్. అదేమవుతుంది? సబ్జెక్ట్ ఆఫ్ ఏ సెంటెన్స్ అవుతుంది. అంటే బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్లో మనం యూజ్ చేస్తాము. బీయింగ్ యువర్ ఫ్రెండ్ ఈజ్ ద బెస్ట్. మీ స్నేహితుడిగా ఉండడం ఉత్తమం. ఇక్కడ బీయింగ్ని మనం ఎలా యూజ్ చేసాము? బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్లో యూజ్ చేసాము. ఎందుకని? మనం బీయింగ్ గురించి ఏం చెప్పుకున్నాము? బీయింగ్ అనేది ఒక సింపుల్ జెరండ్. మరి జెరండ్ అంటే ఏంటి? ఒక వెబ్బే, కానీ దాన్ని మనం నౌన్గా యూజ్ చేస్తాము. సో బీయింగ్ ఏమైంది? సబ్జెక్ట్ ఆఫ్ ది సెంటెన్స్ అయ్యింది. నెక్స్ట్, బీయింగ్ ఏ మామ్ ఈజ్ హార్డ్. తల్లిగా ఉండటం కష్టం. We also use gerunds after certain verbs such as love, enjoy and avoid. అంటే ఈ వెబ్స్ తర్వాత, ఏ వెబ్స్ తర్వాత? లవ్, ఎంజాయ్ అండ్ అవాయిడ్. ఈ వెబ్స్ తర్వాత మనం బీయింగ్ని జెరండ్గా యూజ్ చేస్తాము. అయితే చిన్న ఎగ్జాంపుల్స్ చూద్దాము. షీ లవ్స్ బీయింగ్ ద గోల్ కీపర్ అంటే గోల్ కీపర్గా ఉండటం ఆమెకు చాలా ఇష్టం. షీ లవ్స్, ఆమె ఏమి ఇష్టపడుతుంది? బీయింగ్, ఉండటం. ఎలాగా? ద గోల్ కీపర్గా ఉండటానికి ఆమెకి చాలా ఇష్టం అని చెప్తున్నాం. ఏ సోషబుల్ పర్సన్ ఎంజాయ్స్ బీయింగ్ విత్ అదర్ పీపుల్. స్నేహశీలి అయిన వ్యక్తి ఇతర వ్యక్తులతో కలిసి ఆనందిస్తాడు. ఎంజాయ్స్ బీయింగ్, ఇక్కడ మనం ఇదేగా చెప్పుకున్నాము. ఈ వెబ్స్ తర్వాత బీయింగ్ని మనం జెరండ్గా యూజ్ చేస్తాము. అవాయిడ్ బీయింగ్ ఇన్ ద వాటర్ డ్యూరింగ్ స్టార్మ్స్. తుఫానుల సమయంలో నీటిలో ఉండటం మానుకోండి. ఇక్కడ మనం అవాయిడ్ తర్వాత కూడా బీయింగ్ని యూజ్ చేసాము. అలానే హేట్ తర్వాత కూడా బీయింగ్ని యూజ్ చేయాలి. ఐ హేట్ బీయింగ్ సింగిల్. నేను ఒంటరిగా ఉండటాన్ని ద్వేషిస్తాను. We use a gerund after a preposition or conjunctions like about, of, at, for, etc. ఇలాంటి వాటి తర్వాత మనం బీయింగ్ని యూజ్ చేస్తాము. లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్స్. ఐఎమ్ సారీ ఫర్ బీయింగ్ లేట్. ఆలస్యమైనందుకు క్షమించండి. ఇక్కడ మనం ఫర్ తర్వాత బీయింగ్ యూజ్ చేసాము. ద బెస్ట్ పార్ట్ అబౌట్ బీయింగ్ ఎ చెఫ్ ఈజ్ ఈటింగ్. చెఫ్గా ఉండటంలో ఉత్తమమైన భాగం తినడం. అబౌట్ బీయింగ్. ఐఎమ్ సో బ్యాడ్ ఎట్ బీయింగ్ కామ్. నేను ప్రశాంతంగా అస్సలు ఉండలేను. ఎట్ బీయింగ్. ఐఎమ్ స్టేయింగ్ ఎట్ ద హోటల్ ఫర్ ద టైమ్ బీయింగ్. నేను కొంతకాలం హోటల్లో ఉంటున్నాను. సో ఇప్పటి వరకు ఏమైతే నేర్చుకున్నామో ఒకసారి రివైండ్ చేస్తాను. లాస్ట్ వీడియోస్లో నేను బీ అండ్ బీన్ గురించి చెప్పాను. అది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే చూసేయండి. ఇప్పుడైతే ఒకసారి సింపుల్గా రివైండ్ చేస్తాను. బీ అంటే ఏం చెప్పుకున్నామండి? ఇన్ఫినిటివ్ ఫామ్ అని చెప్పుకున్నాము. అంటే యాజ్ టీజ్ ఉండడం. దాన్ని మనం కమాండ్స్లోనూ మోడల్ వెబ్స్గా యూజ్ చేస్తాము. మోడల్ వెబ్స్లో అంటే విల్, వుడ్, కెన్, కుడ్, షుడ్, మస్ట్ ఎక్సెట్రా ఇలా యూజ్ చేసేవాళ్ళం. బీని ఇంకెక్కడ యూజ్ చేసేవాళ్ళం అంటే దాన్ని ఫామ్ చేంజ్ చేసి యామ్, ఈజ్, ఆర్లుగా, వజ్, వర్లుగా మనం కంటిన్యూస్లో యూజ్ చేసాము. అంటే కంటిన్యూస్ టెన్స్లో యూజ్ చేసాము. ఎగ్జాంపుల్ చూస్తే బీ కేర్ఫుల్, దే సెడ్ దే విల్ బీ హియర్ సూన్. బీయింగ్ అంటే జెరండ్ ఫామ్ చెప్పుకున్నాం. జెరండ్ అంటే ఒక వెబ్ అని, కానీ అది నౌన్గా యాక్ట్ చేస్తుందని అట్లా. సో బీయింగ్ని మనం సబ్జెక్ట్ ఆఫ్ ది సెంటెన్స్ అని అన్నాము. ఎక్కడ యూజ్ చేసాము? ప్రిపోజిషన్స్ తర్వాత, అలానే కొన్ని సెట్ అండ్ వెబ్స్ తర్వాత బీయింగ్ని యూజ్ చేసాము. ఎగ్జాంపుల్స్ చూస్తే థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సో హెల్ప్ఫుల్. ఐ డోంట్ మైండ్ బీయింగ్ అలోన్. బీన్
అంటే పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్. బీని మనం పర్ఫెక్ట్ టెన్సెస్లో యూజ్ చేసాము. విత్ హ్యావ్, హ్యాస్ ఆర్ హ్యాడ్లుగా యూజ్ చేసాము. అండ్ ఇన్ యాక్టివ్ వాయిస్ అండ్ పాసివ్ వాయిస్లో కూడా యూజ్ చేసాము. ఎగ్జాంపుల్ చూస్తే ఐ హ్యావ్ బీన్ హియర్ ఫర్ 2 hours. షీ హ్యాస్ బీన్ స్టడీయింగ్ ఆల్ డే. సో ఈ వీడియో కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.